హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి మనకు జరిగినటువంటి ప్లేసెస్ అవార్డ్స్ ఏ దేశాలు పొందాయి ఇవన్నీ చూద్దాం. కంపల్సరీ వీటి నుంచి ఒకటి మాత్రం కంపల్సరీ వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో అయితే మనకు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ సంబంధించి వచ్చింది. ఆస్ట్రేలియన్ స్త్రీలకు సంబంధించి సింగిల్ విజేత ఎవరు అని చెప్పి, రన్నర్ అప్ ఎవరు అని చెప్పి, నెక్స్ట్ అండర్-19 నుంచి వచ్చింది, ఖేలో ఇండియా నుంచి వచ్చింది. సో వాటికి సంబంధించి ఏదైతే మనకు టాపిక్స్ అడిగారో వాటి నుంచి అంతా మనం ఇక్కడ చూసుకుందామండి. డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. సో చూద్దాము. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత చూసినట్టయితే సిన్నర్ అండి, పేరే సిన్నర్. మనకి 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో ఇటలీ ప్లేయర్ ఇటలీ ప్లేయర్ ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ ఈ టైటిల్ని నిలబెట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ దేశాలు అడుగుతాడు, మళ్ళీ మనకు 19th సెషన్లో అయితే నేమే అడిగాడు అనమాట. సో ఇలాగ మనకి దేశం చూసుకోండి ప్లస్ నేమ్ కూడా చూసుకోవాలి కంపల్సరీ. జానిక్ సిన్నర్ అండి. 2025 జనవరి 26న ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సెనర్ 2 గంటల 42 నిమిషాల్లో మనకి 6-3, 7-6, 6-3తో రెండో స్పీడ్ ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరేవ్పై విజయం అనేది సాధించడం జరిగింది. రన్నరప్ ఎవరు అడుగుతారు, అలాంటప్పుడు మనకి ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుంది. అలెగ్జాండర్ జ్వెరేవ్ అండి. జర్మనీ తరపున ఆడడం అనేది జరిగింది. తను విజేతగా నిలిచినటువంటి సిన్నర్కి 35 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్స్ రన్నరప్ జర్మనీకి అయితే 19 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్స్ అనేటివి ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. సో మెయిన్ మనకు చూసుకోవాల్సింది ఏ దేశం విన్ అయింది, రన్నరప్ ఎవరు, విన్నర్ ఎవరు, నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ జరిగింది అనేది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, మ్యాడిసన్ కీస్కి మహిళల సింగిల్స్ టైటిల్. మ్యాడిసన్ కీస్ విన్నర్ ఎవరంటే మనకు మ్యాడిసన్ కీస్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడం అనేది జరిగింది. ఇది మనకు ప్రీవియస్ కాదు, ఇప్పుడు మనకు జరిగినటువంటి సెషన్స్లో రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫైనల్స్లో ఆమె 6-3, 2-6, 7-5తో 2 సార్లు డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి సబలెంకా బెలారస్ నుంచి సబలెంకా పైన విజయం సాధించడం అనేది జరిగింది. సో చూసుకోవాలి. కెరీర్లో కీస్కి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ అని చెప్పచ్చు. 19వ సీడ్ కీస్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఆడడం అనేది ఇది 2సారి అంట. మనకు నేమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మ్యాడిసన్ కీస్ అయితే మనకు విన్నర్, రన్నరప్ అయితే సబలెంకా. నెక్స్ట్ టౌన్సెండ్ సినియాకోవా జోడీకి మహిళల డబుల్స్ టైటిల్. టేలర్ టౌన్సెండ్ అమెరికా, క్యాథరీనా సినియాకోవా చెక్ ఈ జంటకి ఇద్దరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకోవడం అనేది జరిగింది. ఫైనల్స్లో అయితే ఈ జోడీ మనకేం స్పెసిఫిక్గా అడగడండి, ఏం ఇబ్బంది ఏం లేదు. నేమ్స్ చూసుకోండి. ఈ జోడీ 6-2, 6-7, 6-3తో సూవి ఓస్టాపెంకో ద్వయంపై విజయం సాధించడం జరిగింది. వీరిద్దరు రన్నరప్ అనమాట, వీరిద్దరు విన్నర్స్ అనమాట. మ్యాచ్లో టౌన్సెండ్ సినియాకోవా జోడీ 4 ఏస్ 32 విన్నర్స్ కొట్టడం అనేది జరిగిందనమాట. సో ఇది మనకు టౌన్సెండ్ సినియాకోవాకు 8,10,000 ఆస్ట్రియన్ డాలర్స్. నెక్స్ట్ సెస్ ఓస్టాపెంకోలకు 4,40,000 డాలర్స్ ప్రైజ్ మనీ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రైజ్ మనీ కూడా అడగారు, మనం నేమ్స్ చూసుకోండి. మెయిన్ ఒలివియా జాన్ పీర్స్ జోడీకి మిక్స్డ్ డబుల్ టైటిల్. ఆరంభ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ కాస్త ఆస్ట్రేలియన్ సమరంగా మారడం అనేది జరిగిందండి. ఒలివియా గాడేకి జాన్ పీర్స్ జోడీ విజేతగా నిలిస్తే మనకు సహకార ద్వయం కింబర్లీ బిరెల్, జాన్ ప్యాట్రిక్ స్మిత్ రన్నరప్గా వచ్చారు. మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో ఒకరి పేరు ఇది ఇచ్చి రన్నరప్ అని అడుగుతారండి. సో చూసుకోవాలి విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు జోడీ అనేది. ఒలివియా గాడేకి జాన్ పీర్స్, రన్నరప్ అయితే కింబర్లీ బిరెల్, జాన్ ప్యాట్రిక్ స్మిత్. చూడండి, ఇక్కడ జాన్ వచ్చింది, ఇక్కడ జాన్ వచ్చింది. సో ఇక్కడ విన్నర్, ఇక్కడేమో రన్నర్ అనమాట. సో ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇరు జోడీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే సొంత గడ్డపై గ్రాండ్ స్లామ్ ఆడడం గమనార్హమని చెప్పచ్చు. మొత్తానికి 58 ఏళ్ల తర్వాత అంతా ఆస్ట్రేలియన్లే తలపడినటువంటి తుది పోరులో పీర్స్ ఒలివియా జోడీ
ఓకేనా స్మిత్ బెరల్ జంట పైన గెలవడం అనేది జరిగిందనమాట. సో ఒలివియా పీట్స్ జంటకైతే 1,75,000 ఆస్ట్రియన్ డాలర్స్ ప్రైజ్ మనీగా వస్తే 22 ఏళ్ల ఒలివియాకి ఇదేకి తొలి గ్రాండ్ స్లిమ్ టైటిల్ అనమాట. ఈ ఒలివియాకి ఇదే ఫస్ట్ గ్రాండ్ స్లిమ్ టైటిల్గా చెప్పచ్చు. 36 ఏళ్ళు అయినటువంటి ఏజ్ పీర్స్ ఖాతాలో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్ టైటిల్, 2002లో యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ అనేవి ఉన్నాయి 2 సార్లు అనమాట. ఇది మనకు ఆస్ట్రేలియన్ది మరియు యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ కూడా తను గెలిచాడు పీర్స్. ఓకే, ఇది దీనికి సంబంధించి ఇదైతే ఏం అడగలేదు. జస్ట్ మనకి ఎక్కువగా అడిగింది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సంబంధించి అడిగాడండి. నెక్స్ట్ ముందు సెషన్స్లో ఇది కూడా పురుషులు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మనకు సంబంధించి చూద్దాం. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి క్రికెట్ ఐసీసీ సంబంధించి కూడా అడుగుతున్నారు ఏదో ఒకటే. ఓకేనా, ఖేలో ఇండియా అయితేనేమి ఐసీసీ సంబంధించి విన్నర్ ఆఫ్ ద మ్యాచ్ అని విన్నర్ ఆఫ్ ద జస్ట్ అంటే మనం అడుగుతున్నారు. సో చూద్దాము. టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి విరాట్ కోహ్లీ చూడండి, ఇక్కడ మనకు టీమిండియా దిగ్గజ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందండి. సోషల్ మీడియా వేదికగా మే 12న కోహ్లీ గారు సోషల్ మీడియాలో మనకు పోస్ట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్తో కీలక సిరీస్కు ముందు ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. 14 ఏళ్ల ఈ జర్నీ ఎంతో ఆస్వాదించానని ఆయన తెలపడం జరిగింది. ఈ ఫార్మాట్ను తనను పరీక్షించిందని, పాఠాలు నేర్పి బెస్ట్ క్రికెటర్గా మార్చిందని చెప్పి తన కెరీర్ను చూసి గర్వపడుతున్నట్టు తను చెప్పడం జరిగింది. అదంతా మనకేం అవసరం లేదు. గత ఏడాది T20 ప్రపంచ కప్ గెలుపు అనంతరం T20కి వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతూ ఉన్నట్టుగా తెలుస్తుందండి. ఇది మనకు రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించింది ఎవరు టెస్టులు అని అడుగుతారు, చూసుకోవాలి. టెస్టుల క్రికెట్కి వీడ్కోలు ప్రకటించినటువంటి రోహిత్ శర్మ గారు కూడా ఇది మనకు టీమిండియా కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం జరిగిందండి. మే 7న అతడు హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. గత ఏడాది చూసినట్టయితే T20 రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై వన్డే మాత్రమే కొనసాగనున్నట్టుగా చెప్పారు. నెక్స్ట్ రోహిత్ తన చివరి టెస్ట్ను గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పైన ఆడడం జరిగిందండి. గత ఏడాదే T20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ T20కు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇక అతను వన్డేలో మాత్రమే వన్డేలో మాత్రమే కొనసాగుతున్నట్టుగా చెప్పారు. ఈ ఫార్మాట్లో కెప్టెన్గా అతడు ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. ఇది మనకు సైడ్ ఇచ్చారు, జీకే పరంగా చూసుకోవచ్చు, కానీ ఏం అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఓకే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అది ఇంపార్టెంట్. దీని నుంచి కూడా అడిగారనమాట ప్రీవియస్ బిట్, ఇక్కడ మనకు సెషన్స్లో అడిగారు, దీని నుంచి చూసుకోవాలి. 2025 మార్చి 9వ తేదీన దుబాయ్లో ఎక్కడ జరిగింది అంటే మనకు దుబాయ్లో జరిగిన ఫైనల్స్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ ఛాంపియన్ న్యూజిలాండ్ పైన విజయం సాధించింది. ఇది మనకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ. ఓకేనా, ఎవరి మీద విజయం సాధించింది అని అడిగారండి మనకి ఇక్కడ న్యూజిలాండ్. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అనేది కూడా అడుగుతారు, చూసుకోవాలి. దుబాయ్ లీగ్ దశలో 3 మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడినటువంటి 5 మ్యాచ్లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకోవడం అనేది జరిగింది. ఫైనల్స్లో అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 76, 7 4s, 3 6 వేశారండి. ఇలాగా తను బాగా చెలరేగగా శ్రేయస్ అయ్యర్ అయితే కన్నా మనకు 62 బంతుల్లో అయితే 48, 2 4లు 2 6లు ఇట్లా మనకు వీళ్ళు ఆడడం వల్ల కీలక ఇన్నింగ్స్ ఆడడం అనేది జరిగిందని చెప్పి అంటే వీళ్ళు బాగా కీలకంగా చూసుకోవచ్చు ప్రముఖంగా ఈ ఆటలో వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్. ప్రైజ్ మనీ చూసినట్టయితే $22,40,000 అండి. రన్నరప్ న్యూజిలాండ్ అండి. న్యూజిలాండ్ పైన మనకు గెలవడం అనేది జరిగింది భారత్. ఇంపార్టెంట్ అడుగుతారు. నెక్స్ట్ $11,20,000 అనమాట రన్నరప్కి ప్రైజ్ మనీ. నెక్స్ట్ సెమీఫైనల్ చూసినట్టయితే సెమీఫైనల్స్కి దక్షిణాఫ్రికా, సెమీఫైనలిస్ట్లో ఆస్ట్రేలియా ఉన్నారు. వీళ్ళకైతే $5,60,000 ప్రకటించడం జరిగింది. ఇది ఎప్పుడు నిర్వహించారు మనకి 19th ఏప్రిల్ నుంచి 9th మార్చ్ 2025 వరకు జరిగాయి. ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు చూసినట్టయితే పాకిస్తాను, యుఏఈ. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అండి, కంపల్సరీ వస్తుంది, చూసుకోవాలి. విజేత ఇండియా. 3వ టైటిల్ అనమాట ఇలా గెలవడం. అది రన్నరప్ చూసినట్టయితే న్యూజిలాండ్. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరిని ప్రకటించారు అంటే రచీన్ రవీంద్ర న్యూజిలాండ్ సంబంధించి.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ చూసినట్టయితే రోహిత్ శర్మ అండి, అడుగుతారు, చూసుకోవాలి, భారత్ సంబంధించి కాబట్టి సో అడిగే ఛాన్స్ ఉంటుంది. రోహిత్ శర్మ మనకి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం జరిగింది. ఓకే, అత్యధిక పరుగులు చేసింది అయితే సచిన్ రవీంద్ర న్యూజిలాండ్ సంబంధించి 263 చేశాడండి. అత్యధిక వికెట్లు అయితే మార్ట్ హెన్రీ న్యూజిలాండ్ 10 చేశారనమాట. సో ఇది మీకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి భారత్ సాధించినటువంటి ఐసీసీ టైటిల్స్ చూసినట్టయితే 7 అండి. వన్డే వరల్డ్ కప్లు 1983లో 2011లో సాధించింది. T20 వరల్డ్ కప్లు 2007, 2024లో. ఛాంపియన్ ట్రోఫీస్ అయితే 2002, 2013, 2025 మొత్తం ఎన్ని అంటే 7 అండి. 2025తో కలిపి 7 సాధించింది అనమాట. ఇంపార్టెంట్, ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీస్ కంపల్సరీ అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, మన యాప్లో 3rd to 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయండి. 7th, 8th మెయిన్ ఫోకస్ చేసి చదవండి, ఎక్కువ వాటి నుంచే ఇస్తున్నారు. డిఎస్సికి అయితే ఎక్కువగా మీకు పీడిఎఫ్స్ ఏవైతే చదివింటారో అవి అయితే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. పీడిఎఫ్స్లో నుంచే ఇస్తున్నారు కంటెంట్ అయితే కనుక పీడిఎఫ్స్లో ఉంది. మీకు ఆల్రెడీ 13th సెషన్, 19th సెషన్ మీకు ఆల్రెడీ చూపించి మరీ చేసామన్నమాట, పీడిఎఫ్లో ఎక్కడెక్కడ ఉందనేది కూడా. సో ఒకసారి చూడండి, ప్రీవియస్ బిట్స్ అన్ని మీరు ఒకసారి అంటే ఈ ముందు చేసినటువంటి సెషన్స్ అన్ని ఒకసారి చూడండి, రిపీట్ అవుతున్నాయి. జనరల్ నాలెడ్జ్ ప్లస్ కరెంట్ అఫైర్ టాపిక్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి అన్నమాట. చుట్టుపక్కల టాపిక్స్ నుంచి అడుగుతున్నారు. పాత పేర్లు, కొత్త పేర్లు, ఈ జీకే కింద చూసినట్టయితే పాత పేర్లు, కొత్త పేర్లు 2-3 సెషన్స్ అవే అడిగారనమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ డే, ఇలాగ మనకు డేస్ కూడా ఎస్ఏ వాళ్ళకి అడిగినటువంటివి హెచ్జిటి వాళ్ళకి కూడా కొన్ని అడిగారనమాట. 13 సెషన్లో వాళ్ళకి స్పోర్ట్స్ డే అడిగారు, అంటే ఆ ఎస్ఏ వాళ్ళకి అవి రిపీట్ అయినట్టువే ఇక్కడ వచ్చినాయి అనమాట. సో ఈ విధంగా చుట్టుపక్కల అన్నీ చూసుకుంటూ ఉండండి. స్పోర్ట్స్ సంబంధించి అయితే కంపల్సరీ వస్తుంది. ఈ ఐసీసీ అయితేనేమి, అండర్-19, ఖేలో ఇండియా, ఓకే, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇప్పుడు చెప్పాను కదా, సో ఛాంపియన్స్, సో ఇది సంబంధించి. సో మీకు ఇక్కడ కంటెంట్ సంబంధించి అయితే కనుక పీడిఎఫ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవి అయితే ఎనఫ్ అండి. ఈ తక్కువ టైంలో మీకు 7th, 8th మొత్తము సైన్స్, సోషల్ అయితే కనుక 7th, 8th నుంచే ఇస్తున్నాడు. ఈ రెండు బాగా చూసుకునే కూడా మీకు సైన్స్, సోషల్ అనేది కవర్ అవుతుంది. 7th, 8th సైన్స్, సోషల్ చూసుకుంటే ఇంకా మీకు ఇది ఓన్లీ 199 రూపీస్కే ఉంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో చూడండి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ మెథడ్స్ సంబంధించినటువంటి అకాడమీ బుక్ మెథడాలజీ అయితే కనుక మీకు ఇక్కడ పీడిఎఫ్స్లో ఉన్నాయన్నమాట. సో చూడండి. నెక్స్ట్ ఎవరైనా హైకోర్టుకి కన్నా ప్రిపేర్ అవుతూ ఉంటే కన్నా డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు అయితే కన్నా కంపల్సరీ కోర్స్ తీసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది సేమే ఉంటుంది. జీకే ప్లస్ జనరల్ ఇంగ్లీషు, కొన్ని పోస్టులకు మాత్రం మనకి మెంటల్ ఎబిలిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోవచ్చు. అదే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా అప్లై చేసి ఉంటే కన్నా కంపల్సరీ మీరు కూడా పర్చేజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కన్నా ఇప్పుడైతే ఆఫర్ తక్కువలో ఉంది, తర్వాత ప్రైస్ హైక్ అవుతుంది. సో 6 months వ్యాలిడిటీ ఉంటుంది 499 రూపీస్కే. ఈ కింద మీకు లింక్లో కూడా ఇచ్చున్నాము. ఇక్కడ మీకు అంతా సిలబస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయండి. వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవుతూనే ఉన్నాయి డైలీ అనమాట. సో కరెంట్ అఫైర్స్ కూడా మీకు దీంట్లోనే చూసుకోవచ్చు. అంతా మీకు పీడిఎఫ్స్, టెస్ట్లు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు అండి. మీరు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ 1 ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ అనేది అక్కడ మీరు డౌన్లోడ్ అనేది అక్కడ మీరు పర్చేజ్ చేసుకుంటే మీ వీడియోస్ వినొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అయితే ఈ బుక్ దాటి వెళ్ళట్లేదు, మొత్తం అకాడమీ నుంచి చేస్తున్నాడు. ఈ తక్కువ టైంలో మీకు ఈ బుక్ జస్ట్ 200-250 పేజెస్ ఉంటుంది అంతేను. ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. సో ఆ పీడిఎఫ్ కానీ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడనే చదువుకున్నారంటే కానీ ఈజీగా మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ బుక్ దాటి వెళ్ళట్లేదు, అకాడమీ బుక్ దాటి. ఇది కూడా మీకు ప్లేస్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు ఇక్కడ 99 రూపీస్తో పర్చేజ్ చేసుకుంటే కానీ ఇదంతా మీకు వీడియోస్, పీడిఎఫ్స్ కూడా మీరు వినుకోవచ్చు. ఈ తక్కువ టైంలో మీరు ఇది వినడం ద్వారా, ఇవి చదువుకోవడం ద్వారా జస్ట్ మనకు ఒక 2-3 మార్క్స్ వచ్చినా కూడా ఎక్కడో మీరు ఎన్నో ర్యాంక్ అయితే చాలా డిఫరెన్స్లో మీరు ముందుండడం అనేది జరుగుతుంది. ఒక 2-3 మార్క్ ఏంటి, ఒక ½ మార్క్ తేడా ఉన్నా కూడా మీరు ఎక్కడో ముందుంటారండి. సో ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్టయితే మహిళల T20 ప్రపంచ కప్ అండి 2024 ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ టైటిల్ పోర్లో న్యూజిలాండ్ కొత్త విశ్వ విజేతగా అవతరించడం జరిగింది. అంటే వినర్ ఎవరు? న్యూజిలాండ్. 2024 అక్టోబర్ 20న కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పైన నెగ్గిందండి. మూడో ప్రయత్నంలో T20 ప్రపంచ కప్ను దక్కించుకోవడం జరిగింది. కివీస్ T20 ఓకే ప్రపంచ కప్ను సాధించడం ఇదే తొలిసారంట. ఓకేనా, 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్గా ఉంది, ఇదే ఫస్ట్. సో ఇలాగ మొదటి కూడా చూసుకోవచ్చు, ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కివీస్ T20 ప్రపంచ కప్ సాధించింది ఫస్ట్ ఏది అంటే మనకి ఇక్కడ న్యూజిలాండ్ అండి. అంటే మొదటిసారి ఇదే, ముందు 2019 10లోనూ ఆడింది కానీ ఓడిపోయింది. విజేత న్యూజిలాండ్ జట్టుకు 23,40,000 ఇవ్వగా డాలర్లు. ఓకేనా, రన్నరప్ దక్షిణాఫ్రికాకు ఈ జట్టుకైతే 11,00,000
$70,000 ప్రైజ్ మనీగా ఇచ్చారనమాట. న్యూజిలాండ్ విన్నరు, రన్నరప్ అయితే దక్షిణాఫ్రికా. ఓకే, ఇది మనకు మహిళల T20 ప్రపంచ కప్ సంబంధించి. నెక్స్ట్ 38వ జాతీయ క్రీడలు. ఎన్నవ జాతీయ క్రీడ అని కూడా అడుగుతారు, సింపుల్ బిట్ అయితే 38వది. ఓకే, ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్లో జరిగింది. ఓకేనా, మన భారతదేశంలో జరిగినటువన్నీ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా వాటి మీదే ఎక్కువగా అడుగుతాడండి. ఓకే, జాతీయ అంటేనే మన భారతదేశంలో జరిగినాయని అర్థము. సో చూద్దాం. 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగాయి. ఎక్కడ అని అడుగుతారు, ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్. ఓకేనా, 32 క్రీడా విభాగాలు, 4 సాంప్రదాయ క్రీడల ఈవెంట్లలో పాల్గొనడం జరిగింది. మస్కట్ మౌలి. ఓకేనా, మస్కట్ మౌలి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మొనాల్ నుంచి ప్రేరణ పొందడం అనేది జరిగిందండి, మౌలి అనేది. ఓకేనా, థీమ్ ఏంటంటే గ్రీన్ గేమ్స్ అండి, గ్రీన్ గేమ్స్. ట్యాగ్ లైన్ ఏంటంటే సంకల్ప్ సే శిఖర్ తక్. ఇంపార్టెంట్. 38వ జాతీయ క్రీడలకు సంబంధించి ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ వాటి ట్యాగ్ లైన్ సంకల్ప్ సే శిఖర్ తక్. ఓకేనా, థీమ్ ఏంటి అంటే గ్రీన్ గేమ్స్. ఓకే, జట్టు చూసినట్టయితే ఇక్కడ సర్వీసెస్ మహారాష్ట్ర, ఓకే, హర్యానా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ స్వర్ణం చూసినట్టయితే రజతం, కాంస్యం మొత్తం ఎన్ని అని చెప్పి. సర్వీసెస్లో చూసినట్టయితే సర్వీసెస్లో అయితే స్వర్ణం అయితే 68, రజతం అయితే 26, కాంస్యం 27, మొత్తం 121. మహారాష్ట్ర 54 స్వర్ణము, రజతం 71, కాంస్యం 76, మొత్తం 201. ఇక్కడ మొత్తంలో చూసుకుంటే ఇదే మహారాష్ట్రకి ఎక్కువ. ఓకేనా, హర్యానాలో అయితే 48, 47, 58, 153. ఆల్మోస్ట్ అడగరు. మన ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఏపీ చూసుకోండి ఫస్ట్. ఓకేనా, ఏపీ అయితే ఏపీ వాళ్ళకైతే ఏపీ, తెలంగాణ కరెంట్ అఫైర్స్ తెలంగాణ చూసుకోండి. ఉత్తరాఖండ్కు చూసుకొని జరిగింది అక్కడే కదా. సో 24 స్వర్ణము, రజతం 35, కాంస్యం 44, మొత్తం 103. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే 7 అండి. స్వర్ణం ఎన్ని 7, రజతం అయితే 1, కాంస్యం అయితే 6, మొత్తం ఎన్ని 14. ఓకేనా, మొత్తం ఎన్ని ఏపీ గెలుచుకున్నది 38వ జాతీయ క్రీడల్లో. మొత్తం మనకు 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే ఉత్తరాఖండ్లో జరిగాయి. ఇక్కడ మనకు ర్యాంకు చూసినట్టయితే ర్యాంక్ ఎన్నో అని అడుగుతాడండి, ఇంపార్టెంట్. 18వ ర్యాంకు. ఓకేనా, 18th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అయితే కనుక 26. ఏపీ వాళ్ళైతే ఏపీ చూసుకోండి 18th. ఓకే, 18th ర్యాంక్. స్వర్ణం ఎన్ని గెలిచింది 7, రజతం అయితే 1, కాంస్యం అయితే 6, మొత్తం ఎన్ని 14. ఓకేనా, సో ఇది మనకు చూసుకోవచ్చు, ఇంపార్టెంట్. ఏపీ చూసుకోండి. తెలంగాణ అయితే రజతం 3, స్వర్ణం 3, కాంస్యం 12, మొత్తం 18, ర్యాంక్ అయితే 26 అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి ఇంకా కొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.